गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ నా వీడియో వచ్చేసి వినాయక చవితి పండుగ వీడియో అండి. సో ఇక్కడైతే పండగ అనగానే మార్నింగే ఇంట్లో పనంతా చేసుకొని స్నానం చేసేసి ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేస్తాం కదా. సో ఇక్కడైతే నేను ఫస్ట్ స్టవ్కి పూజ అయితే చేసేసాను, బొట్లు అవి పెట్టాను, ఇంకా ఉండ్రాళ్ళు అయితే తయారు చేశాను. ఇక్కడ ఆరిదైతే చేస్తున్నాను. ఆరిది స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కదండి. వైజాగ్ సైడ్ ఎక్కువగా ఆరిదే చేస్తారు. తర్వాత ఇక్కడైతే ఇంకా పులిహోర చేసేస్తున్నాను. పులిహోరకి కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇంకా పులిహోర ప్రిపేర్ అయిపోయింది, ఇంకా ఆరిది కూడా ప్రిపేర్ అయిపోయింది. సో స్వామివారికి అయితే ఇక్కడ నైవేద్యం పెట్టేస్తున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి వినాయక చవితిని. స్వామివారికి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను నేను. స్వామివారు మనకున్న విఘ్నాలన్నీ తొలగించాలని, పిల్లలకి బాగా చదువు రావాలని అలా బుక్స్ కూడా నేను పక్కన పెట్టి సో పూజ అయితే చేసుకున్నాను నేను. ఇంకా వ్రతం బుక్ అన్నీ చదివాను. సో అదైతే వీడియో తీయలేదు. ఇక్కడైతే స్వామివారిని ఇంకా నిమజ్జనం చేయడానికైతే మేము తీసుకెళ్ళిపోతున్నాం. సో ఇంట్లో నుంచి అయితే ఇంకా బాబు బయటికి తీసుకొస్తున్నాడు, వాడి తల మీద పెట్టి అలా తీసుకొచ్చాను బయటికి. ఇంకా మేము నిమజ్జనం అంటే మేము వాటర్లోని మేమే వెళ్తామండి. గడ్డ ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ నేను ఎక్కువ ఒత్తులు కార్తీక మాసంలో ఒత్తులు వదలటానికి అయితే వెళ్తాను. సో అక్కడికైతే వెళ్ళాము. పాప, నేను, బాబు, మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళి వాటర్లో అయితే మా పాప, నేను నిమజ్జనం చేస్తున్నాము. సో తను చాలా సరదా పడుతుంది వాటర్ని చూసి. కానీ వాటర్ ఫ్లోటింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. వర్షాలు పడటం వలన వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ వాటర్ని చూసి ముందుకు వెళ్ళాలంటే నాకే భయం వేసింది. నేను మామూలుగా అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది వాటరు, రివర్ మీకు చూపిస్తాను వాటరు. ఆ వాటర్లో దిగి మనం నిమజ్జనం చేయొచ్చు. బట్ ఇప్పుడైతే చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉందండి. అందువలన పైనుంచే వేసేసాము. ఇదిగోండి చూస్తున్నారా, చాలా వాటర్. డ్యామ్ నుంచి వాటర్ గేట్స్ ఎత్తేస్తారు. సో అక్కడి నుంచి వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. చాలా ఫ్లోటింగ్ ఉంది వాటర్. చూస్తున్నారు కదా. ఇలా అయితే మా వినాయకుడిని నిమజ్జనం చేసేసాము. ఇంకా నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం. సో ఇదైతే నా లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియోస్ అండి. ఇవి మేము అక్కడ లక్ష దీపారాధన చేసాము. ఇది లాస్ట్ ఇయర్ వినాయకుడు. ఇలా అయితే లక్ష దీపారాధన చేసాం మేము. చూసారా, చాలా బాగా జరిగింది లాస్ట్ ఇయర్. అందరితో కలిసి దీపారాధన చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ దీపాల కాంతుల్లో వినాయకుని విగ్రహం చాలా అందంగా కనిపించింది. సో ఇక్కడైతే నేను ఆరిది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అంటే నేను ఏ విధంగా తయారు చేసుకుంటానా అనేది చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి ఆరిది తయారు చేయడం వచ్చు, కొంతమందికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. వాళ్ళైతే చూసి నేర్చుకుంటారు అనే ఒక చిన్న ఒపీనియన్తో ఆరిది ఎలా ప్రిపేర్ చేయాలనేది షేర్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. సో ఇక్కడైతే నేను ఆరిది ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక వెడల్పటి గిన్నె తీసుకోండి. సో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి దాంట్లో
ఒక గ్లాస్ పిండికి 6 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. సో, వాటర్ పోసిన తర్వాత శనగపప్పు కానీ, పెసరపప్పు కానీ ఏదైనా ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఈ వాటర్‌లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు బాయిల్డ్ అవ్వనివ్వండి. సో, ఇలా బాయిల్డ్ అయిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోండి. అలాగే తురిమిన కొబ్బరి కూరు. కొబ్బరి కూరైనా వేసుకోవచ్చు, కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఆప్షన్ మీదే. సో, నేనైతే 2 కూడా వేసుకున్నాను. అలా వేసుకొని కాసేపు అయితే మూత పెట్టేసి వదిలేసేయండి. ఇది ఒక్క 10 నిమిషాలు బాయిల్డ్ అయిన తర్వాత మూత తీసేసి సో, మనకి శనగపప్పు వేసాం కదా! అది బాయిల్డ్ అయిందా లేదో ఒక్కసారి చూసుకోండి. సో, అది 60%, 70% బాయిల్డ్ అయితే చాలు. ఎందుకంటే మనం పిండి వేసిన తర్వాత దాంట్లోనే ఆ ఉన్న 30% కూడా బాయిల్డ్ అయిపోద్ది. సో, ఇలా బాయిల్డ్ అయిన తర్వాత బెల్లం. ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోద్ది. లేదు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. కరెక్ట్‌గా క్వాంటిటీ అయితే ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. సో, అలా బెల్లం వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా! ఇది మనం మరపట్టి ఆడించుకునేదైతే ఇంకా చాలా బాగా వస్తది. సో, అలా ఆడించుకోలేని వారు షాప్‌లో నుంచి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు చాలామంది ఏం చేస్తారంటే దాంట్లో వాటర్ కూడా వేసి కలుపుతారు. ఎందుకంటే ఉండలు రాకుండా ఉంటుందని. సో, మనం పిండి వేసేటప్పుడే ఏం చేయాలంటే కొద్దిగా దాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి. సో, దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ స్కిప్ చేసుకోవచ్చు. లేదు సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో, నేనైతే వాటర్ అయితే మిక్స్ చేయలేదు. ఓన్లీ పిండినే మిక్స్ చేస్తున్నాను. అది ఉండలుగా రాదు. సో, వచ్చినా కలుపుతూ ఉంటే పోతుంది. లేదు ఓకే నేను అలా చేయలేను అనుకున్న వాళ్ళు పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చు. అలా కలుపుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! నేనైతే ఇలా పిండి వేసి స్లోగా ఉండలు రాకుండా అలా కలుపుతూ ఉన్నాను. పిండి కొద్దిగా వేస్తూ నీట్‌గా కలుపుతూ ఉంటే ఏది ఉండలు రాదండి. సో, ఇలా అయితే దీంట్లో ఇంకా ఉండ్రాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తదండి. సో, నేను ఇక్కడైతే ఉండ్రాలు వేయట్లేదు. నార్మల్‌గా చేస్తున్నాను. పిండి వేసిన దగ్గర నుంచి కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగు పట్టేస్తది. ఎప్పుడైనా మనం ఆరిది చేసేటప్పుడు స్టీల్ గిన్నెలో మాత్రం చేయొద్దండి. స్టీల్ గిన్నెలో చేస్తే తొందరగా అడుగు పడుతుంది. సిల్వర్ గిన్నెలో కానీ లేదా నాన్ స్టిక్ కడాయిలు ఉంటాయి కదా! దాంట్లో కానీ చేసుకోండి. అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. దేంట్లో చేసినా కలపడం మాత్రం మర్చిపోవద్దు. కలుపుతూనే ఉండండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకోండి. లేదా మీడియంలో పెట్టుకోండి. సో, ఇక్కడైతే పిండిని వేసాం కదా! అది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఒక 10 నిమిషాలు, పావుగంట ఇలా కలుపుతూ ఇలా మరగపెట్టండి. సో, ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోండి. లేదా ఇలాచీ దంచి వేసుకోండి. దీనిని కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. సో, ఇదండి నా వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.